నా టీవీ ఇది నాలో మార్పు తెచ్చే టీవీ. అందరికీ హృదయపూర్వక నమస్కారం. యజ్ఞవాల్కల్యుడు అతని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. యజ్ఞవాల్క్యుడు ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప వైదిక ఋషి, వేదాంతి మరియు యజ్ఞవాల్క్యుని స్మృతి రచయిత. బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రధాన వ్యక్తిగా ఆయన ఆత్మ, బ్రహ్మం మరియు జ్ఞానం గురించి బోధించాడు. శుక్ల యజుర్వేదాన్ని సాక్షాత్కరింపుకున్న మహర్షిగా ఒక జనక మహారాజు సభలో తత్వజ్ఞానాన్ని వివరించిన జ్ఞాన సంపన్నుడు. జనకుని సభలో రాజగురువుగా ఎన్నోసార్లు వాద ప్రతివాదాలలో సర్వోత్తముడుగా పారితోషకాలు అందుకున్నాడు. యజ్ఞవాల్క్య మహర్షి ప్రాచీన దైవిక కాలంలో నివసించేవాడు. ఈయన సుమారు 700 BCE కాలంలో నివసించవచ్చినాడు. ఆయన ముఖ్య గ్రంథాలు రచించాడు. యజ్ఞవాల్క్య స్మృతి, ధర్మశాస్త్రం, శుక్ల యజుర్వేదంకి ఆయన ఈ బుక్స్ రచించడం జరిగింది. ఈయన జ్ఞానబోధలో ఏం చెప్పాడు? బృహదారణ్యక ఉపనిషత్తులో జనక మహారాజుకు తన భార్య మైత్రేయికి ఆత్మజ్ఞానం బోధించాడు. ఆయన విశిష్టత నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అనే వాక్యం ద్వారా బ్రహ్మతత్వాన్ని వివరించిన అద్వైతవాది. ఆయనకు 2 భార్యలు ఉండేవారు, మైత్రేయి, కాత్యాయిని. ఆయన జయంతి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యజ్ఞవాల్క్య మహర్షి జయంతిని జరుపుకుంటారు. అసలు నేతి నేతి అంటే ఏమిటి? బ్రహ్మతత్వం అంటే ఏమిటి? గమనించి సింపుల్గా లోతుగా గమనిద్దాం అసలు ఏంటి ఇది అనేది. నేతి నేతి ఉపనిషత్తుల వాక్యమైన ఈ భావనను స్పష్టంగా చెప్పింది యజ్ఞవాల్క్యుడు. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులోనిది. అసలు నేతి నేతి అంటే ఏమిటి? సంస్కృతంలో నా అంటే కాదు, ఇతి అంటే ఇది అని. అంటే సంస్కృతంలో నాకు అర్థం కాదు, ఇది అంటే ఇది అని, అంటే ఇది కాదు ఇది కాదు అని. కాదు ఇది, నా ఇతి అనేది దాన్ని పలకగా ఇది కాదు అనే విధంగా ఇది ఒక నిరాకరణ విధానం. ఎందుకంటే బ్రహ్మం పరమసత్యం మాటల్లో చెప్పలేము. అందుకే ఆయన ఇలా చెప్పారు, ఇది కాదు, ఇది ప్రాణం కాదు, ఇది మనసు కాదు, ఇది బుద్ధి కాదు, ఇది భావాలు కాదు. ఇలా ఒక్కొక్క పొర తొలగిస్తే చివరికి మిగిలేది ఏమిటి అంటే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆ యాత్రలో తన్ను తాను గమనించుకుంటూ లోపలికి వెళ్ళగలిగి ఓహో నాకు ఇది కలిగింది కాబట్టి ఇది కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఆయన వెళ్తూ గమనిస్తూ ఉన్నాడనమాట. ప్రతి దాంట్లో ప్రాణం కాదు, మనస్సు చంచలమైనది, దీని మీద ధ్యాస పెడితే ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఇది కాదు. బుద్ధి, ఇది కూడా కాదు. నాలో ఉన్న భావాలు, ఆలోచనలు, రకరకాల ప్రవర్తనలు, ఇవి కాదు. ఇలా లోపలికి ఒక్కొక్క పొర, అంటే ఉల్లిపాయ పొరలను తొలగిస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ పోతే మిగిలేది ఏమిటి అన్నాడు. అంటే ఏమీ లేదు అనే. అయితే అదే బ్రహ్మతత్వం అలాగా చెప్పాడు. అసలు బ్రహ్మతత్వం అంటే ఏమిటి? నిర్వచించలేనిది అన్నాడు. బ్రహ్మం అంటే రూపం కాదు, ఒక దేవుడి ఫోటో కాదు, అది అనంతం, అఖండం, నిత్యం అన్నాడు. సాక్షి చైతన్యం. నీకు కోపం వస్తుంది, కానీ కోపాన్ని గమనించేది ఏదో ఒకటి ఉంది. ఆ గమనించే సాక్షి, అదే ఆత్మ, అదే బ్రహ్మస్వరూపము అన్నాడు.
అనుభవించేది కానీ కనిపించేది కాదు. అంటే అనుభూతి ద్వారా మనం గ్రహించగలిగేది కానీ కనిపించదు అని చెప్పాడు. నువ్వు కళ్ళతో అన్నీ చూస్తావు కానీ కళ్ళను చూసేది ఎవరు? మనసును గమనించేది ఎవరు? అది మాటల్లో చెప్పలేని చైతన్యం. అందుకే నేతి నేతి అన్నాడు. ఒక చిన్న ఉదాహరణ, బంగారంతో ఉంగరం, గొలుసు, కడియం చేస్తాం కానీ ఆ ఆకారాలు వేరు. అంటే రకరకాల ఆకారాలను మనం సృష్టించవచ్చు. ఒక బంగారాన్ని తీసుకొని రకరకాల ఆకారాలు సృష్టించవచ్చు కానీ అసలు పదార్థం ఒకటే, అదే బంగారం. భగవంతుడి నుంచి వచ్చే ఆలోచనలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ అసలు తత్వం ఏమిటి అంటే మనం అనుభూతి చెందవలసిందే అని చెప్పాడు. ఒక చిన్న ఉదాహరణ తీసుకొని బంగారాన్ని తీసుకొని అన్ని రకాల వివరణ ఇస్తూ, అలాగే మనిషి, జంతువు, చెట్లు రూపాలు వేరు కానీ లోపల ఉన్న చైతన్యం ఒకటే, అదే బ్రహ్మం అని వివరించాడు. సారాంశం ఏంటంటే బ్రహ్మం మాటల్లో చెప్పలేనిది. అది శరీరం కాదు, మనసు కాదు, అది లోపల ఉన్న సాక్షి చైతన్యం. అంటే అనుభూతి ద్వారా నీ సాక్షికి నువ్వే అంతరంగంలో కనుగొనాల్సిందే. నేతి నేతి అంటే బయటి గుర్తింపులన్నీ తీసేస్తే, బయట ఎటువంటి గుర్తింపులు ఉన్నా కానీ అవన్నీ తీసివేయాల్సిందే. అసలు సత్యాన్ని గ్రహించడం. నేతి నేతి తర్వాత ఉపనిషత్తుల్లో ఎందుకు అహం బ్రహ్మేశ్వరికి వెళ్ళాయంటే నీ లోపల అన్నీ తెలుసుకుంటే నీవే బ్రహ్మము, నీ లోపలనే దాగి ఉన్న అనంతమైన చైతన్యం ఉంది, దాన్ని కనుక్కుంటే అది నీ లోపలే బ్రహ్మం అనేది కనుక్కోగలుగుతాము. కాబట్టి నీవే అంటే నేను అనేది అహం అనేది పోతుంది. నెమ్మదిగా మనము ఆ ధ్యానంలో నా అంతరంగంలో నన్ను నేను కనుక్కున్న నాడు అన్నీ నశ్వరమైనవనిగా మనం భావించవచ్చును. ఆ విధంగా ఆధ్యాత్మిక యాత్రలో మున్ముందుకు పోతూ ప్రతిదీ గమనించసాగాడాయన. యజ్ఞవాల్కలుడు మైత్రేయి భార్య ఆమె సంభాషణ ఏ విధంగా ఉందంటే, ఒకరోజు వచ్చి ఒక సంఘటన, అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో స్పష్టంగా ఇది చెప్పబడింది. ఋషి యజ్ఞవాల్కుడికి 2 భార్యలు, మైత్రేయి, కాత్యాయిని. అందుకే ఒకరోజు ఆయన సంసారాన్ని విడిచి వానప్రస్థం అనేది అంటే ఆ సంసారాన్ని వదిలి భగవంతుడి ధ్యాస కావాలని అప్పుడు అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళి ధ్యాన దీక్షలో ఉండేవాళ్ళు. దాన్ని వానప్రస్థం అంటాం. సంసారాన్ని విడిచి వనప్రస్థం, అడవులకు వెళ్ళి ధ్యాన దీక్షలు ఉండటాన్ని మనం వనప్రస్థం అంటాము. దాని వైపుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే తన సంపదను ఇద్దరికీ పంచాలనుకున్నాడు. భార్యలిద్దరికీ పంచాలని అతని లోపల ఆలోచన కలిగింది. మైత్రేయిని అడుగుతాడనమాట. ఆమె ఏమి అడిగింది అంటే, ఈ 2 పంచుతాము అని, అంటే ఈ నా దగ్గర ఉన్న ధనము మిగతా అన్నిటిని కూడా మీ ఇద్దరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నానంటే, ఆమె కాత్యాయిని ఆమె సంపద, ఆమె దానికి సంబంధించింది అడుగుతుంది, ఆమె తీసుకుంటుంది. కానీ మైత్రేయి మాత్రం ఏమడుగుతుందంటే, సంపద ఇవ్వబోతున్నప్పుడు మైత్రేయి ఏం ప్రశ్నించింది, ఈ సంపద వల్ల నాకు అమరత్వం వస్తుందా అన్న ప్రశ్న వేసింది. యజ్ఞవాల్కులుడు చెప్పాడు, లేదు, సంపదతో సుఖం వస్తుంది కానీ శాశ్వత ఆనందం కాదు అని ఆయన వివరించాడు. అప్పుడు మైత్రేయి అద్భుతమైన మాట చెప్పింది. అయితే నాకు ఆ సంపద అవసరం లేదు, నాకు శాశ్వత జ్ఞానం చెప్పండి. అంటే నాకు ఆ జ్ఞానంతో శాశ్వతమైంది ఏమిటి, దాన్ని నేను కనుక్కోవాలి అని భర్తను ఆమె అడిగిందనమాట. అసలు ఆయన ఏం చెప్పాడు వివరణ ఇచ్చానమాట. అప్పుడు యజ్ఞవాల్కుడు చెప్పిన గొప్ప సూత్రం ఏంటంటే, భార్య భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు, తనలోని ఆనందం కోసం. భర్త భార్యను ప్రేమించేది భార్య కోసం కాదు, తనలోని ఆనందం కోసం. అంటే అసలు ప్రేమ అనేది స్వార్థం కాదు, మనలోని ఆత్మానందం ప్రతిబింబం అన్నమాట.
అంటే భార్య భర్త ఇద్దరూ కలిసి ఉన్నతమైన ఆత్మ అంటే ఆ భగవంతునితో లయం కావడానికి ఇద్దరూ కలిసి కలగలిసి ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్ళాలి అనేది దీని అర్థం అన్నమాట. ఏం చెప్తుంది ఈ కథ మనకు దీని ద్వారా? దాంపత్యం కేవలం ఆర్థిక సంబంధం కాదు, సంపద కంటే విలువైనది ఆత్మీయత. అంటే ప్రేమానురాగాలు ఇద్దరు కలగలిసి ఉన్నప్పుడు అప్పుడు అది ఉన్నతంగా ఎదగడానికి ఆ ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. నిజమైన ప్రేమ అంటే ఆత్మజ్ఞానం పంచుకోవడం, కలిసి ఎదగడం. ఆత్మజ్ఞానం పంచుకుంటూ ఇద్దరూ కలిసి ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు ఎదగాలి. భార్యాభర్తలు ఒకరికొకరు గురువులుగా మారాలి. ఒకరికొకరు ఉన్నతమైన దాన్ని చర్చించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒక్కొక్కరికొకరు నాకు నీవు గురువు నీకు నా గురువులాగా ఉన్నతంగా చర్చ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు వెళితే అప్పుడు జీవితంలో ఉన్నతమైన ఆ దశ వస్తుంది. ఆ మార్పు వచ్చి మనం మున్ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందో అని చెప్తున్నాడు. సంపద తాత్కాలికం, ఆత్మీయ బంధం శాశ్వతం. ఆత్మీయంగా ఆ ప్రేమలో ఐక్యమైనప్పుడు ఇద్దరు కూడా ఆ భగవంతునిలో లయం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కథ ఇది చిన్న వాక్యాలు సింపుల్గా అయినా కానీ చాలా లోతైనవి మనం గమనిస్తే. ఇది భార్యాభర్తలు హృదయాంతరాలలో ఆలోచించాల్సిన విషయం అన్నమాట. యజ్ఞవాల్కలుడు వేద పండితుడు, యజుర్వేదానికి సంబంధించి గొప్ప బుద్ధి కుశలతో కూడిన గొప్ప ఋషి అయిన ఆత్మజ్ఞాన ఉపదేశకుడు. ఆత్మ ఏమిటి అనే ప్రశ్నకు లోతైన సమాధానాలు ఇచ్చేవాడనమాట. తత్వవేత్త అంటే రాజులు ఋషులు కూడా ఆయనతో చర్చలు చేసేవారు. తన భార్య మైత్రేయికి ఆత్మజ్ఞానం బోధించిన సంఘటన దీంట్లోనే ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు ఇదే ప్రసిద్ధి. అక్కడ ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ దాంపత్య జీవితానికి మార్గదర్శకంగా ఉండేవన్నమాట. ఆయన బోధనల సారాంశం మొత్తం మనం గమనిస్తే మనిషి నిజమైన ఆనందం బయట వస్తువుల్లో కాదు, తనలోని ఆత్మలోనే గమనించాలి అని అంటాడు ఆయన. అంటే సంపద, జ్ఞానం, కీర్తి ఇవన్నీ తాత్కాలికం. నిజమైన శాంతి నా లోపలే అంటే మన లోపలే ఉంది, దాన్ని మీరు గమనించాలి అంటాడు. అంటే నేతి ఇది కాదు అంటే మనము నేను అనుకునే ప్రతిదీ ఆత్మ కాదు. నేతి అంటే ఇది కాదు అంటే బయట పొరలన్నీ తొలగిస్తే చివరికి మిగిలేది నిజమైన ఆత్మస్థితి అంటాడు ఆయన. ఆత్మ స్వయం ప్రకాశం. ఆయన రాజు జనక మహారాజుకు ఒక గొప్ప మాట చెప్తాడు. సూర్యుడు లేకపోతే అంటే సూర్యుడు ఉదయించి ఆయన వెలుగునిస్తాడు. అలాగే చంద్రుడు వెలుగును రాత్రిపూట అందిస్తాడు. చంద్రుడు లేకపోతే మనము ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు అగ్నితో వెలిగించవచ్చు. కానీ ఇవన్నీ లేకపోతే మనిషిని వెలిగించేదేమిటి? ఆత్మతత్వము. అంటే నీ లోపల ఆ హృదయాంతరాలలో ఆ ఆత్మతత్వాన్ని వెలిగించాలి. అంటే ఆత్మే అసలు వెలుగు, బయటి కాంతి కాదు. బయట చిన్న చిన్న కాంతులు బయటివి ఆకర్షణలు ఇవి కాదు, నీ లోపలే ఉంది, దాన్ని గమనించండి అంటున్నాడు ఆయన. ప్రేమ యొక్క అసలు రహస్యం తన భార్య మైత్రేయికి చెప్తాడు. భర్తను భార్య ప్రేమించేది భర్త కోసం కాదు, తనలోని ఆత్మ ఆనందం కోసం. అంటే మనం ఏదైనా ప్రేమించేది అది మనలో ఉన్న ఆత్మానందం ప్రతిబింబం కాబట్టి. మనకు లోపల నిజంగా మనం ప్రేమించే తత్వం ఎక్కడుంటుందంటే హృదయాంతరాలలో భగవంతుని ఆ స్థితిలో ఉంటుంది. దాన్ని ప్రేమించే తత్వానికి చివరకు రాగలుగుతారు భార్యాభర్తలు కూడా. అంటే ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు పోయే భార్యాభర్తలకు ఇది వర్తిస్తుంది. ఆత్మ నశించదు, శరీరం మారుతుంది, వయస్సు మారుతుంది, మన లోపలున్న భావాలు ఆలోచనలు మారుతాయి, కానీ ఆత్మ మారదు, అది శాశ్వతం అని చెప్తాడు ఆయన. ఆత్మ నశించదు అని కూడా చెప్తూ ఆయన
బృహదారణ్యకరణ్యషత్తులో ఆయన ఒక శ్లోకం చెప్తాడు. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంత్రవ్యో నిధిధ్యాసితవ్య. అంటే ఓ మైత్రేయి, ఆత్మను తెలుసుకోవాలి, దాని గురించి వినాలి, దాని గురించి ఆలోచించాలి, దానిపై లోతుగా ధ్యానం చేయాలి. అంటే శ్లోకం చెప్పే సందేశం ఏమిటి? జీవితంలో నిజమైన జ్ఞానం బయట ప్రపంచంలో లేదు, దాని గురించి అసలు కాదు. మనలో ఆత్మ గురించి దీనిలో 4 దశలున్నాయి అని చెప్తాడు ఆయన. ఏంటివి అంటే, ఒకటి శ్రవణం, గురువు వద్ద వినడం. అంటే గురువు దగ్గర ఏమైతే చెప్తాడో తూచా తప్పకుండా దానిని మన నిజ జీవితంలో పాటించడం. ఆ విధంగా ఆయన చెప్పే ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ దాన్ని వినడం, అంటే అంతరంగంతో విని దాంట్లో లయం కావడం, దాన్ని సాధన చేస్తూ లోపలికి పూర్తిగా మననం, అంటే ఆలోచింపజేసుకోవడం. దాన్నే రెండవది మననం అంటాం. మూడవది నిధిధ్యాసనం, లోతుగా ధ్యానం చేయడం. ఆయన ఏదైతే చెబుతాడో దాని గురించి అవగాహన రావాలి, అనుభూతి రావాలి అంటే హృదయాంతరాలలో ధ్యానించాలి. సాక్షాత్కారం, అనుభవంగా గ్రహించడం, అనుభవపూర్వకంగా ఏదైతే వస్తుందో దాన్ని గ్రహించాలి అని చెప్తాడు. అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం, ఈ 4 కలిగినప్పుడు ఆ ఉన్నతంగా ఆ జీవి ఆ పరమాత్మలోకి ఎదుగుతాడు అని చెప్పగలుగుతాడు. అంటే మనిషి ఎవరినైనా ప్రేమిస్తాడు, మనిషి ఎవరినైనా ప్రేమించబడతాడు. అది రూపం, సంపద, స్థానం కోసం కాదు. వారి ద్వారా మనకు కలిగే ఆనందం, అది మనలో ఆత్మ సంతోషం. అంటే మనలో వారి ద్వారా ఒక ఆనందం కలుగుతుంది, అది ఆత్మ సంతోషంగా ఉంటుంది అని భావిస్తాం. అంటే ప్రేమ బయట ప్రారంభమైన అది చివర మనలోనే ముగుస్తుంది. ఇది కాదు ఇది కాదు అని లోపలికి వెళ్ళగలిగితే అది మనలోనే అంతమవుతుంది అని చెప్తున్నాడు. నిజమైన భావనలోనే ఉంది, అంటే నిజమైన భావన అది మనలోనే ఉంది. బయటి వ్యక్తులు ఆ ఆనందానికి కారణం కాదు, అవి ప్రతిబింబాలు మాత్రమే చెబుతున్నాడు. అంటే యజ్ఞమాల్కవ్యుడు పూర్తిగా ఆ మహర్షి దాని గురించి మనం గమనిస్తే ఇది కాదు ఇది కాదు అని శోధించాడు. ఆయన లోపల అంతరంగంలో హృదయాంతరాలలోకి వెళ్ళి ఆయన ధ్యానిస్తూ ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ అందరి హృదయాలు, అంటే అందరి సాధకులకు ఒక ఉదాహరణగా నిలిచాడు. అందరినీ ఆలోచింపజేశాడు. ఇంతటితో ఆగకుండా ఆధ్యాత్మిక యాత్రలో ఇంకా ముందుకు పోవాలి, ఇంకా ముందుకు పోవాలి, ఇది అనంతమైనది, భగవంతునితో పూర్తిగా లయమయ్యేంత వరకు నువ్వు విశ్రమించవద్దు, అంటే ఆ లక్ష్యంతో ముందుకు పోవాలి. ఎవరైతే ఏ సాధకుడైనా కానివ్వండి, ప్రతిదీ పూర్తిగా లోపల ఆ ఒక గురువు ద్వారా, అంటే ముందుకు వెళ్ళేప్పుడు జనక మహారాజు కూడా ఈయనను యజ్ఞవాల్కలుడి దగ్గర కూడా వేదాలు దానికి సంబంధించిన ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. అంటే మనం కూడా ఒక ఉన్నతమైన గురువు, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది వినుటూ అంటూ శ్రవణం, అంటే గురువు వద్ద విని ఆయన ఏం చెప్తున్నాడో తూచా తప్పకుండా మన రోజువారీ కార్యక్రమంలో సాధన చేసుకుంటూ ఆయన చెప్పిన దాన్ని ఆలోచించి దానిని ఉన్నతమైన లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళి లోతుగా ధ్యానం చేయడం. నిధిధ్యాసనం అంటే నిన్ను నువ్వు మర్చిపోయి గురువు చెప్పింది పూర్తిగా ఆయనలా ఎదగాలనే ఒక ఉత్సుకతతో ముందుకు వెళ్ళాలి. సాక్షాత్కారం చివరిది అని చెప్పాడు ఆయన. అనుభవపూర్వకంగా ప్రతిదీ మనము అనుభవం వచ్చినప్పుడు అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలిగినప్పుడు అది వర్ణించరానిది. మనం డైరీలో రాసుకున్నా కూడా అది మన వరకే, చివరికి అది కూడా మిగలదు. ఏమీ లేని స్థితికి వెళ్ళాలి. అదే భగవంతుని స్థితి. ఆ స్థితిలో లయం కావాలని ప్రతి ఒక్కరికి ఆ లక్ష్యంలో ఇది కాదు ఇది కాదు, నేతి నేతి అనుకుంటా ఎంతో ముందుకు తీసుకువెళ్ళగలిగే ఆలోచనను సృష్టించాడు ప్రతి ఒక్కరిలో. అందుకనే ఉన్నతమైన గురువులు కూడా ఆయన వైపు ఒకసారి మరలారనమాట. ఇది కాదు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నతంగా ఎదగాలంటే
నన్ను నేను పరిశీలించుకోవాలి, నన్ను నేను మార్పు చెందించుకోవాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇది కాదు అని ప్రతిదీ గమనించుకుంటూ తన్ను తాను గ్రహించుకుంటూ తన్ని తాను మార్పు చెందుకుంటూ ప్రతిదీ ముందుకు వెళ్ళగలిగే లక్ష్యాన్ని ఒకటి మన ముందుంచాడు. కాబట్టి ఆయన్ను మనం గ్రహించి ఆయన చెప్పిన మాటలు విని మన అంతరంగంలో గ్రహించి మన లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. నా టీవీ ఆలో మార్పు తెచ్చే టీవీ. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ ఆల్ సెలెక్ట్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. అందరం కలిసి ఈ ఛానల్ను మరింత మందికి చేరవేసి వారిలో మంచి మార్పు తీసుకువద్దాం. నమస్కారం.